హలో వ్యూవర్స్, వెల్కమ్ టు ఏకేఎస్ ఐస్ అకాడమీ. ఈరోజు మనం ఓషన్ కరెంట్స్ గురించి డిస్కస్ చేద్దాం. సో జాగ్రఫీలో మనకి వరల్డ్ జాగ్రఫీలో ఎస్పెషల్లీ క్లైమేటాలజీ అండ్ ఓషనోగ్రఫీ అనేవి ఇంపార్టెంట్ చాప్టర్స్. సో ఎక్కువగా మనకి ఎగ్జామినేషన్స్లో ఈ పర్టికులర్ చాప్టర్స్ నుంచి క్వశ్చన్స్ రావడం అబ్జర్వ్ చేస్తే తెలుస్తుంది. సో ఓషనోగ్రఫీలో మనకి ఓషన్ కరెంట్స్ అనేది ఫేవరెట్ ఏరియా ఆఫ్ మెనీ ఎగ్జామినర్స్. సో ఓషన్ కరెంట్స్ అంటే ఏంటనేది డీటెయిల్గా ఈ వీడియోలో తెలుసుకుందాం. దాంతోపాటు అసలు ఏ టైప్స్ ఆఫ్ కరెంట్స్ ఉన్నాయి, దానివల్ల మనకి ఏంటి లాభం అనేది తెలుసుకుందాం. సో ఫస్ట్ ఓషన్ కరెంట్ అంటే ఏంటో తెలుసుకోవాలి. సో మనకి ఓషన్ కరెంట్ అంటే ఒక కంటిన్యూస్గా డైరెక్టెడ్ మూమెంట్ ఆఫ్ వాటర్ ఏదైతే ఉంటుందో ఓషన్స్లో, దాన్ని ఓషన్ కరెంట్ అంటాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇవి సముద్రాల్లో ఉండే నదుల్లాంటివి. నది అంటే ఏంటి, మనకి ఎప్పుడు కూడా కంటిన్యూస్ వాటర్ ఉంటుంది, అది ఒక డైరెక్షన్లోనే రివర్ వాటర్ అనేది ఫ్లో అవుతుంది. సేమ్ అలాంటి కాన్సెప్టే మనం ఓషన్స్లోకి డిప్లాయ్ చేస్తే కనుక, ఓషన్స్లో నదులు ప్రవహిస్తున్నాయి అనుకోండి కంటిన్యూస్గా ఒక డైరెక్షన్లో, దాన్నే ఓషన్ కరెంట్స్ అంటాము. సో ఇంకా ఫర్దర్గా దీన్ని తెలుసుకుందాం. సో ఫస్ట్ ఓషన్ కరెంట్స్ అంటే ఏంటి, కంటిన్యూస్ అండ్ డైరెక్టెడ్ మూమెంట్స్ ఆఫ్ వాటర్. లార్జ్ ఓషన్స్ ఇవి కనిపిస్తూ ఉంటాయి. సో మనకి వీటిని ఫామ్ చేయడానికి ఉండే ఫ్యాక్టర్స్ ఏంటి అని మనం చూస్తే విండ్. సో విండ్ అంటే ఏంటి, హారిజాంటల్ మూమెంట్ ఆఫ్ ఎయిర్ ఏదైతే ఉంటుందో దాన్ని మనం విండ్గా కన్సిడర్ చేస్తాం. దాంతోపాటు మనకి ఓషన్ కరెంట్స్కి మెయిన్ రిజల్టింగ్ ఫ్యాక్టర్ ఏంటి అంటే ఎర్త్ యొక్క రొటేషన్, దానివల్ల వచ్చే కొరియాలిస్ ఫోర్స్. కొరియాలిస్ ఫోర్స్ వల్ల మనకు తెలిసిందే విండ్ అనేది డిఫ్లెక్ట్ అవుతుంది. రైట్ ఏమో నార్దర్న్ హెమిస్ఫియర్లో అవుతుంది, సదర్న్ హెమిస్ఫియర్కి వచ్చేసరికి లెఫ్ట్ సైడ్ డిఫ్లెక్ట్ అవుతుంది. సో ఈ ఓషన్ కరెంట్స్ అనేవి కొరియాలిస్ ఫోర్స్ వల్ల ఇన్ఫ్లుయెన్స్ అవుతాయి. అలానే టెంపరేచర్ అండ్ సెలినిటీ వల్ల కూడా ఇంపాక్ట్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ సెలినిటీ అనేది ఎలా ఇంపాక్ట్ చేస్తుంది అంటే, మనకి సెలైన్ వాటర్ అనేది డెన్స్గా ఉంటుంది. సో డెన్స్గా ఉన్నప్పుడు అవి డీప్ ఓషన్ కరెంట్స్ని ఫామ్ చేస్తాయి. మరి డీప్ ఓషన్ కరెంట్స్ ఎప్పుడైతే సింక్ అవుతుందో మనకి అక్కడ వార్మ్ కరెంట్ అనేది అక్కడికి వచ్చి ఆక్యుపై చేయాలని, ఇలాంటి ఒక కంటిన్యూస్ లూప్ని ఫామ్ అవ్వడానికి ఇవి హెల్ప్ చేస్తాయి. సో ఇవి మేజర్ ఫ్యాక్టర్స్ అనమాట ఓషన్ కరెంట్స్ని ఫామ్ చేయడానికి. దీని తర్వాత మనం అసలు టైప్స్ ఆఫ్ ఓషన్ కరెంట్స్ని చూద్దాం. సో ఓషన్ కరెంట్స్ అనేవి బేసిక్ క్లాసిఫికేషన్ చూస్తే కనుక 2 టైప్స్ ఆఫ్ ఓషన్ కరెంట్స్ ఉన్నాయి. ఒకటి వార్మ్ ఓషన్ కరెంట్ అండ్ కోల్డ్ ఓషన్ కరెంట్. గ్లోబల్గా ఇవి ఎక్కువగా కన్సిడర్ చేస్తాం. సో వార్మ్ ఓషన్ కరెంట్ అంటే ఏంటి, వార్మ్ వాటర్ని క్యారీ చేస్తాయి. మరి ఇవి ఎక్కడి నుంచి ఎక్కడికి క్యారీ చేస్తాయి అంటే, మనకి ఎక్కువ వార్మ్ వాటర్ ఎక్కడ జనరేట్ అవుతాయి టెంపరేచర్స్ వల్ల, అవి ఈక్వేటర్ దగ్గర జనరేట్ అవుతాయి. ఈక్వేటర్ నుంచి పోల్స్కి మూవ్ చేసేదే ఈ వార్మ్ ఓషన్ కరెంట్స్ అనమాట. పోలర్ ఏరియాస్లో కోల్డర్ ఏరియా ఉంటుంది కాబట్టి కోల్డ్ వాటర్ అనేది డెన్స్గా ఉంటుంది, అది సింక్ అయి ఉంటుంది కాబట్టి అక్కడుండే వాక్యూమ్ని ఆక్యుపై చేద్దామని చెప్పి వార్మ్ కరెంట్స్ వార్మ్ వాటర్ని పోలార్ ఏరియాస్కి తీసుకెళ్తూ ఉంటాయి. సో ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది, ఈ వార్మ్ కరెంట్స్ ఏవైతే ఫ్లో అవుతున్నాయో అక్కడ మనకి ఈ పర్టికులర్ కాంటినెంటల్ ఏరియాస్ ఏవైతే ఉంటాయో వాటిలో వాటిని ఫాగ్ ఫ్రీగా ఉంచడం కానీ, మైల్డ్ వింటర్స్ ఉండేటట్టు హెల్ప్ చేయడానికి ఇవి హెల్ప్ చేస్తాయి. మళ్ళీ కోల్డ్ కరెంట్స్ ఏం చేస్తాయి అంటే, పోలార్ ఏరియాస్ నుంచి ఈక్వేటర్ వైపు రావడానికి ట్రై చేస్తాయి, కోల్డ్ వాటర్ని క్యారీ చేస్తూ. మరి కోల్డ్ కరెంట్స్ ఎక్కడైతే ఉన్నాయో అక్కడ మనకి ఆ ఏరియాస్లో డెజర్ట్స్ కానీ యారిడ్ కండిషన్స్ కానీ కనిపిస్తూ ఉంటాయి, రైట్. సో ఇవి బేసిక్ ఇన్ఫర్మేషన్ అనమాట. దీనికి సంబంధించి మనం డీటెయిల్గా తెలుసుకుందాం. కానీ ఒకసారి ఈ వీడియో చూసే ముందు, ఫర్దర్గా డిస్కషన్లోకి వెళ్ళే ముందు మీరు జస్ట్ ఒక నిమిషం ఈ కరెంట్స్ ఎక్కడెక్కడ ఏం ఫ్లో అవుతున్నాయి అనేది పాజ్ చేసి చూడండి. సో జనరల్గా మనకి కోల్డ్ కరెంట్స్ ఏమో బ్లూ కలర్లో ఇస్తారు, వార్మ్ కరెంట్స్ ఏమో రెడ్ కలర్ ఐడెంటిఫికేషన్ కోసం ఇది, రైట్. సో దానికంటే ముందు ఒక ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్. మీరు ఎవరైనా యూపీఎస్సీ, ఏపీపీఎస్సీ, టీజీపీఎస్సీ ప్రిపేర్ అవుతున్నట్లయితే ఏకేఎస్ ఐస్ అకాడమీలో ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ బ్యాచెస్ స్టార్ట్ అవుతున్నాయి. వాటితో పాటు మెంటర్షిప్ మాడ్యూల్ స్టార్ట్ అవుతున్నాయి. ఇఫ్ యూఆర్ ఇంట్రెస్టెడ్ యూ కెన్ జాయిన్ బై దిస్ నెంబర్, రైట్. దెన్ ఇప్పుడు మనకి ఓషన్ వైజ్ చూద్దాం. సో ఫస్ట్ మన లార్జెస్ట్ ఓషన్ ఇన్ కాంటినెంట్స్ వైజ్ మనం అన్ని కంపేర్ చేస్తే పెసిఫిక్ ఓషన్. సో పెసిఫిక్ ఓషన్లో మనకి మేజర్ వార్మ్ కరెంట్స్ ఏంటో చూద్దాం ఫస్ట్. సో నార్త్ ఈక్వటోరియల్ కరెంట్ ఉంది, సౌత్ ఈక్వటోరియల్ కరెంట్ ఉంది. సో ఈక్వేటర్కి నార్త్ అండ్ సౌత్ ఫ్లో అవుతుంటాయి ఈ వార్మ్ కరెంట్స్ అనమాట. అంటే మనకి ఈక్వేటర్ నుంచి పోల్స్కి వెళ్తాయి. దాంతోపాటు జపాన్ దగ్గర మనకి వార్మ్ కరెంట్ అయిన కురోషియో ఫ్లో అవుతుంది. మరి ఈ కరెంట్ అనేది చాలా ఇంపార్టెంట్, గుర్తుంచుకోండి. దీనికి ఆపోజిట్గా కోల్డ్ కరెంట్ ఉంటుంది, దాని పేరేంటి, ఓయోషియో, రైట్. సో దాంతోపాటు ఈస్ట్ ఆస్ట్రేలియన్ కరెంట్ సదర్న్ హెమిస్ఫియర్లో ఇవి ఉంటాయి. సో ఒకసారి దీని యొక్క మ్యాపింగ్ చూద్దాం మనం, రైట్. సో ఒకసారి వార్మ్ కరెంట్స్ ఇప్పుడు మనకి జపాన్ కోస్ట్కి సంబంధించి కురోషియో అనేది ఇక్కడ ఉంది. దీనికి కౌంటర్గా మనకి ఓయోషియో కరెంట్ అనేది కూడా ఫ్లో అవుతుంది, అది కోల్డ్ కరెంట్. ఈ రెండు పెసిఫిక్ ఓషన్లో. సో ఈక్వేటర్కి సంబంధించి నార్త్ ఈక్వటోరియల్ కరెంట్ అండ్ సౌత్ ఈక్వటోరియల్ కరెంట్, అండ్ ఇది ఈస్ట్ ఆస్ట్రేలియన్ కరెంట్, రైట్. సో దీనికి సంబంధించి కోల్డ్ కరెంట్స్ చూద్దాం. కాలిఫోర్నియన్ కరెంట్, అలానే ఓయోషియో కరెంట్ని కమచట్కా కరెంట్ అని కూడా అంటారు. ఇది కురోషియోకి ఆపోజిట్గా ఉంటుంది. సో ఎప్పుడైనా వార్మ్ కరెంట్ ఈక్వేటర్ నుంచి పోల్స్కి వెళ్తుంది అంటే దాని కౌంటర్ యాక్టింగ్ కరెంట్ అనేది పోల్ నుంచి మనకి
ఈక్వేటర్ వైపు వస్తుంది, ఇలాంటి ఫ్లో ఉంటుంది, ఇది గుర్తుంచుకోండి. ఇలా ఒక లూప్ లాగా ఫామ్ అవుతూ ఉంటుంది ఇది జనరల్గా, రైట్. సో దెన్ మనకి పెరువియన్ అంటే సదర్న్ అమెరికన్ కోస్ట్ దగ్గర హంబోల్స్ కరెంట్ అనే దాన్ని కూడా ఫ్లో అవటం చూస్తున్నాం. ఇది కూడా కోల్డ్ కరెంట్. దీనివల్లనే ఎల్నినో అనే ఫినామినన్, ఎప్పుడైతే కోల్డ్ కరెంట్ ఉండాల్సిన చోట వార్మ్ కరెంట్ వస్తుందో దాన్నే ఎల్నినోగా కన్సిడర్ చేస్తాము. వెరీ ఇంపార్టెంట్ కరెంట్. దాని తర్వాత వెస్ట్ విండ్ డ్రిఫ్ట్ అనేది ఒక ఇంపార్టెంట్ కోల్డ్ కరెంట్ ఇన్ ద పసిఫిక్ ఓషన్. మనం గుర్తుంచుకోవాల్సింది ఈ కురోషియో కరెంట్, వార్మ్ కరెంట్ ఏదైతే జపాన్ దగ్గర ఫ్లో అవుతుందో అది ఒయాషియో కరెంట్ ఏదైతే కలుస్తున్నాయో కోల్డ్ కరెంట్, ఈ రెండు కలిసే ఏరియాస్ ఫిషింగ్కి చాలా మంచి గ్రౌండ్స్ అనమాట. ఇక్కడ ఓషన్ కరెంట్స్లో గుర్తుంచుకోవాల్సిన ఒక బేసిక్ ఏంటి అంటే వార్మ్ కరెంట్ అండ్ కోల్డ్ కరెంట్ ఎప్పుడైతే మీట్ అవుతాయో అక్కడ ఎక్కువగా ఫిషింగ్కి ప్రాబబిలిటీ ఉంటుంది. సో అది గుర్తుంచుకోండి, రైట్. దీని తర్వాత మనం నెక్స్ట్ అట్లాంటిక్ ఓషన్కి వద్దాం. ఎస్ షేప్డ్ ఓషన్, అట్లాంటిక్ అనేది ఎస్ షేప్లో ఉంటుంది, ఇది బేసిక్ థింగ్. సో వార్మ్ కరెంట్స్ ఏంటి, గల్ఫ్ స్ట్రీమ్, దాని తర్వాత నార్త్ అట్లాంటిక్ డ్రిఫ్ట్, బ్రెజిలియన్ కరెంట్, ఇవన్నీ కూడా అట్లాంటిక్ ఓషన్లో ఫ్లో అయ్యే వార్మ్ కరెంట్స్. తర్వాత కోల్డ్ కరెంట్స్ విషయానికి వచ్చేసరికి లాబ్రడార్ కరెంట్, కెనరీ కరెంట్ అండ్ బెనగులా కరెంట్, ఈ మూడు కూడా వార్మ్ అండ్ కోల్డ్ కరెంట్స్ గుర్తుంచుకోండి, వెరీ ఇంపార్టెంట్. సో ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది ఈ గల్ఫ్ స్ట్రీమ్ ఏదైతే వార్మ్ కరెంట్ ఉందో ఇది మనకి వెస్ట్ యూరోప్కి ఫ్రీజ్ అవ్వకుండా, చలికాలంలో మనకి ఫ్రీజ్ అవ్వకుండా పోర్ట్స్ కూడా ట్రేడ్ కోసం ఓపెన్గా ఉండడానికి హెల్ప్ చేసేదే గల్ఫ్ స్ట్రీమ్ కరెంట్, వెరీ ఇంపార్టెంట్. యూరోపియన్ ట్రేడ్ని ఇది హెల్ప్ చేస్తుంది. తర్వాత లాబ్రడార్ కరెంట్ అనేది కోల్డ్ కరెంట్. మళ్ళీ గల్ఫ్ స్ట్రీమ్తో కలిసే ఏరియాస్ ఏవైతే ఉంటాయో వాటిని గ్రాండ్ బ్యాంక్స్ అంటారు, ఎందుకంటే ఇక్కడ ఫిషింగ్ అనేది చాలా హై ప్రాబబిలిటీలో జరుగుతూ ఉంటుంది అనమాట, రైట్. సో ఇది వార్మ్ కరెంట్ అండ్ ఇది కోల్డ్ కరెంట్, రెండు కలిసేది ఎప్పుడు కూడా ఫిషింగ్ గ్రౌండ్స్కి హెల్ప్గా ఉంటుంది. తర్వాత కెనరీ కరెంట్ అనేది బెనుగులా కరెంట్, ఈ రెండు మనకి కోల్డ్ కరెంట్స్, ఈ రెండు కూడా డెజర్ట్ ఫార్మేషన్కి హెల్ప్ చేస్తున్నాయి. సో ఎస్పెషల్లీ సహారా డెజర్ట్ ఆఫ్రికాలో, నమీబియా సదర్న్ ఆఫ్రికాలో ఈ రెండు కూడా ఫామ్ అవ్వడానికి ఈ రెండు కరెంట్స్ హెల్ప్ చేస్తున్నాయి, రైట్. వీటి యొక్క లొకేషన్స్ని పాజ్ చేసి మళ్ళీ ఒకసారి రివిజిట్ చేయండి. నెక్స్ట్ ఇండియన్ ఓషన్కి వచ్చేసరికి వార్మ్ కరెంట్స్ ఏంటి, ఈక్వటోరియల్ కరెంట్, ఈక్వేటర్ దగ్గర ఫ్లో అవుతుంది, అలానే సొమాలి కరెంట్. ఈ సొమాలి కరెంట్ అనేది మనకి సొమాలియా దగ్గర ఫ్లో అవుతుంది. మాన్సూన్ ఎప్పుడైతే వస్తుందో అప్పుడు దీని డైరెక్షన్ అనేది రివర్స్ అవుతుంది అనమాట, ఇది గుర్తుంచుకోండి. దాంతోపాటు మొజాంబిక్ కరెంట్, అలానే అగుల్హస్ కరెంట్, ఇవన్నీ కూడా వార్మ్ కరెంట్స్ ఫ్లోయింగ్ ఇన్ ద ఇండియన్ ఓషన్, రైట్. మొజాంబిక్ అనేది మనకి ఆఫ్రికా పక్కన ఉంటుంది. తర్వాత కోల్డ్ కరెంట్స్ ఏంటి, వెస్ట్ ఆస్ట్రేలియన్ కరెంట్. ఈస్ట్ ఆస్ట్రేలియన్ కరెంట్ చూసాం మనం ఆల్రెడీ పెసిఫిక్ ఓషన్కి సంబంధించి, ఇది వెస్ట్ ఆస్ట్రేలియన్ కరెంట్, కన్ఫ్యూజ్ అవ్వకండి. అండ్ అగుల్హస్ రిటర్న్ కరెంట్. సో ఇక్కడ చూడండి అగుల్హస్ అనేది వార్మ్ కరెంట్, అగుల్హస్ రిటర్న్ ఏదైతే కరెంట్ ఉందో అది కోల్డ్ కరెంట్, ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వకూడదు. ఇవన్నీ కూడా ఇండియన్ ఓషన్లో ఫ్లో అవుతున్నాయి. మరి ఇక్కడ ఇండియన్ ఓషన్ రీజన్లో ఒక యూనిక్ థింగ్ ఉంది, అదేంటో చూద్దాం. సో ఈ కరెంట్స్ అనేవి మనకి మాన్సూన్తో కొన్నిసార్లు రివర్స్ డైరెక్షన్ మార్చుకోవడం, అంటే సొమాలి కరెంట్ ఏదైతే ఉందో దాని డైరెక్షన్ మార్చుకోవడం అనేది ఓన్లీ యూనిక్గా ఇండియన్ ఓషన్లో మాత్రమే నోటీస్ చేసే ఫినామినన్. సో ఈ మాన్సూన్ అంటే ఏంటి, సీజనల్ రివర్సల్ ఆఫ్ విండ్స్, అవునా కదా. సో దాన్ని మనం మాన్సూన్ అంటాం. సో మాన్సూన్ మన ఇండియాలోకి సౌత్ వెస్ట్ డైరెక్షన్లో ప్రవేశిస్తుంది, అంటే ఏంటి, వెస్ట్ టు ఈస్ట్. సో జాగ్రఫీలో విండ్స్ ఎప్పుడైనా ఆరిజినేటింగ్ పాయింట్ నుంచి ఏదైతే ఉంటుందో అక్కడే దాని నేమింగ్ అనేది ఇస్తారు. సో సౌత్ వెస్టర్న్ డైరెక్షన్లోంచి, అంటే వెస్ట్ నుంచి ఈస్ట్ ఫ్లో అయ్యేదే సౌత్ వెస్ట్ మాన్సూన్. మరి రిట్రీటింగ్ మాన్సూన్ అంటాం కదా. సో మనకి సౌత్ వెస్ట్ మాన్సూన్ ఏమో ఓషన్ నుంచి ల్యాండ్కి రావడం వల్ల మనకి ఎక్కువగా వాటర్ని, మాయిశ్చర్ని క్యారీ చేయడం వల్ల రెయిన్ఫాల్ని కాజ్ చేస్తుంది. ఇది ఎక్కువ రెయిన్ఫాల్ని మనకి క్యారీ చేస్తుంది. మరి వింటర్లో వచ్చేది ఏంటి, అక్టోబర్ నవంబర్లో వచ్చేది ఈ రిట్రీటింగ్ మాన్సూన్, ఆర్ దీన్ని నార్త్ ఈస్టర్న్ మాన్సూన్ అంటాం. ఇది ల్యాండ్ నుంచి ఓషన్కి వెళ్తుంది, అందుకోసమని దీనికి మాయిశ్చర్ తక్కువ ఉంటుంది. సో దీనివల్ల తమిళనాడు కోస్ట్, ఏపీ కోస్ట్ వీటిల్లో తప్ప పెద్దగా వర్షాలు పడవు, రైట్. సో ఇది ఈస్ట్ టు వెస్ట్ ఫ్లో అనేది ఉంటుంది. సో ఇవి ఇండియన్ ఓషన్ గురించి గుర్తుంచుకోవాల్సినవి. తర్వాత సదర్న్ ఓషన్, ఈ సదర్న్ ఓషన్నే మనం అంటార్క్టిక్ ఓషన్ అని కూడా అంటాం. సో ఇక్కడ వెస్ట్ విండ్ డ్రిఫ్ట్ అనేది ఇది ఒక కోల్డ్ కరెంట్, ఇది డామినేట్ అవుతుంది. సో ఇది లార్జెస్ట్ అండ్ స్ట్రాంగెస్ట్ అని కూడా చెప్పొచ్చు. సో అంటార్క్టిక్ సర్కంపోలార్ కరెంట్ అని కూడా అంటాం. ఇది కోల్డ్ కరెంట్, మొత్తం అంటార్క్టికాని ఎన్సర్కిల్ చేస్తూ ఉంటుంది ఇది, రైట్. అలానే ఆర్కిటిక్ ఓషన్కి సంబంధించి ఈస్ట్ గ్రీన్లాండ్ కరెంట్ అనేది ఒక కోల్డ్ కరెంట్, నార్వేయన్ కరెంట్ అనేది వార్మ్ కరెంట్, ఇది వెరీ ఇంపార్టెంట్ అనమాట, రైట్. ఈ రెండు ఆర్కిటిక్ ఓషన్లో ఉన్నాయి. నార్వేయన్ కరెంట్ అనేది నార్దర్న్ నార్వే ఏదైతే ఉందో దాన్ని ఐస్ ఫ్రీగా కొంచెం వార్మ్ కండిషన్స్లో ఉండడానికి హెల్ప్ చేస్తుంది. వార్మ్ కరెంట్స్ ఎప్పుడు కూడా ఈ ఐస్ ఫ్రీ కండిషన్స్కి హెల్ప్ చేస్తాయి. మరి అసలు ఈ ఎఫెక్ట్స్ ఆఫ్ ఓషన్ కరెంట్స్ ఏంటి, లేకపోతే వీటి యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అని మనం చూస్తే కనుక, ఓషన్ కరెంట్స్ అనేవి మన అట్మాస్ఫిరిక్ స్టెబిలిటీని ఎన్షోర్ చేస్తున్నాయి. సో టెంపరేచర్స్ని మెయింటైన్ చేయడానికి కానీ, లేకపోతే నావిగేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో హెల్ప్ చేయడానికి, ఫిషింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో హెల్ప్ చేయడానికి, ఇలా మల్టిపుల్ బెనిఫిట్స్ని మనకి ఇస్తున్నాయి అనమాట. సో వాటిని చూస్తే క్లైమేట్ రెగ్యులేషన్కి ఫస్ట్ హెల్ప్ చేస్తున్నాయి. వార్మ్ కరెంట్స్ ఏమో క్లైమేట్
క్లైమేట్ని వామ్గా మారుస్తున్నాయి, కోల్డ్ కరెంట్స్ ఏమో కోల్డ్గా మారుస్తున్నాయి. సో ఇలా మనకి క్లైమేట్ రెగ్యులేషన్లో ఇవి హెల్ప్ చేస్తున్నాయి. కోల్డ్ కరెంట్స్ వల్ల ఎక్కువగా ఫాగ్, డ్రైనెస్, ఆరిడ్నెస్ అనేది జరుగుతూ ఉంటుంది. నెక్స్ట్ రెయిన్ఫాల్ విషయంలో చూస్తే మనకి ఎక్కడ రెయిన్ఫాల్ ఎక్కువగా ఉంటుంది, వార్మ్ అండ్ కోల్డ్ కరెంట్స్ ఎక్కడైతే మీట్ అవుతున్నాయో లైక్ జపాన్లో కానీ గ్రాండ్ బ్యాంక్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ మనకి రెయిన్ఫాల్ ఎక్కువగా ఉంటుంది. అలానే మెరైన్ లైఫ్ అనేది ఎక్కువ ఉంటుంది, ఫిషింగ్, మిక్స్ ఆఫ్ వార్మ్ వాటర్ కరెంట్, కోల్డ్ వాటర్ కరెంట్, ఈ రెండు ఎక్కడ మీట్ అవుతున్నాయో అక్కడ మనకి ఎక్కువగా ఫిషింగ్ ఉంటుంది. అలానే నావిగేషన్, సో నావిగేషన్ని, షిప్ మూవ్మెంట్స్ని కానీ ఫ్యూయల్ ఎఫిషియన్సీని ఇంపాక్ట్ చేసేవి కూడా ఓషన్ కరెంట్స్. తర్వాత డెజర్ట్ ఫార్మేషన్లో కూడా హెల్ప్ చేస్తాయి. మనం ఇప్పుడే చూసాం ఈ సదర్న్ ఎస్పెషల్లీ ఆఫ్రికాలో కెనరీ కరెంట్ కానీ ఇలాంటివన్నీ కూడా కోల్డ్ కరెంట్స్ డెజర్ట్ ఫార్మేషన్కి హెల్ప్ చేస్తున్నాయి. సో వెస్టర్న్ కోస్ట్లో ఉండేవి ఆరిడ్ క్లైమేట్స్ని మెయిన్గా అటకామా డెజర్ట్, నమీబ్ డెజర్ట్, సహారా డెజర్ట్, నమీబియా డెజర్ట్ ఈ ఫామ్ అవ్వడానికి కోల్డ్ కరెంట్స్ హెల్ప్ చేస్తున్నాయి. సో దాంతోపాటు ఎల్నీనో, లానీనా లాంటి ఫినామినన్స్ని కూడా ఈ ఓషన్ కరెంట్స్ ఇంపాక్ట్ చేస్తాయి. ఎల్నీనో అంటే ఏంటి, మనకి ఈస్ట్ పెరూవియన్ కోస్ట్లో ఉండే కోల్డ్ కరెంట్, హంబోల్స్ కరెంట్ కానీ పెరూవియన్ కరెంట్ కానీ రీప్లేస్ అయ్యి వార్మ్ కరెంట్ ఉంటే అక్కడ వర్షాలు ఉంటాయి. ఆపోజిట్ సైడ్ అంటే మనకి ఆస్ట్రేలియన్ సైడ్ ఎక్కువ వర్షపాతం లేకపోవడం వల్ల డ్రైనెస్, ఆరిడ్నెస్ ఉంటుంది. ఇండియాలో కూడా అదే ఇంపాక్ట్ అవుతుంది. సో ఎల్నీనో అప్పుడు మనకి తక్కువగా వర్షాలు పడతాయి. సో ఎల్నీనోకి సంబంధించి, లానినాకి సంబంధించి డీటెయిల్డ్గా కాన్సెప్ట్ ఆఫ్ ద డే వీడియోస్లో ఆల్రెడీ ఒకసారి కవర్ చేశాను. అది ఒకసారి ప్లేలిస్ట్లో చూడండి, మీకు డీటెయిల్గా అర్థమవుతుంది. లానినా అనేది మనకి ఇక్కడ కోల్డ్ కరెంట్ స్ట్రెంగ్తన్ అయినప్పుడు అంటే ట్రేడ్ విండ్స్ ఏవైతే ఉంటాయో ఎక్స్ట్రా స్ట్రాంగ్ అవ్వడము లేకపోతే ఎక్కువ సూపర్ యాక్టివ్ అవ్వడం వల్ల మనకి ఫామ్ అయ్యే ఫినామినా లానినా. అప్పుడు ఏమవుతుంది, ఏ పెరూవియన్ కరెంట్, కోల్డ్ కరెంట్ ఉంటుంది కానీ ఎక్కువ మనకి ఈ ట్రేడ్ విండ్స్ అనే వార్మ్ వాటర్స్ని ఆస్ట్రేలియన్ కోస్ట్ వైపు పుష్ చేయడం వల్ల ఎక్కువ నార్మల్ కంటే ఎక్కువ వర్షపాతాలు మనకి ఆస్ట్రేలియా, ఇండియా సైడ్ కనిపిస్తాయి. సో అబోవ్ యావరేజ్ రెయిన్ఫాల్ ఇప్పుడు కూడా లానినా కండిషన్స్ మనకి కనిపిస్తున్నాయి. దాని తర్వాత థర్మోహాలైన్ సర్క్యులేషన్ కూడా హెల్ప్ చేస్తుంది. థర్మోహాలైన్ సర్క్యులేషన్ అంటే ఏంటి, సో మనకి జనరల్గా గ్లోబల్ కన్వేయర్ బెల్ట్ అనేది ఉంటుంది. అంటే ఏంటో సింపుల్గా చెప్తాను. సో మనకి కోల్డ్ ఏరియాస్లో ఉండే అంటే పోలార్ ఏరియాస్లో ఉండే కోల్డ్ కరెంట్ డెన్స్గా కోల్డ్ వాటర్ అనేది డెన్స్గా ఉండటం వల్ల సింక్ అవుతుంది. మరి ఆ ప్లేస్లోకి రావడానికి వార్మ్ వాటర్ ట్రై చేస్తూ ఉంటుంది. అలా ఒక కన్వేయర్ బెల్ట్ అనేది ఫామ్ అవుతుంది. సో ఇక్కడ థర్మోహాలైన్ అంటే, థర్మో అంటే టెంపరేచర్, హాలైన్ అంటే సెలినిటీ. సో ఈ రెండింటి యొక్క కాంబినేషనే ఈ బెల్ట్ అనమాట. సో ఎప్పుడు కూడా టెంపరేచర్, సెలినిటీ కండిషన్స్ని బట్టి ఆ కన్వేయర్ బెల్ట్ అనేది ఫామ్ అవుతుంది. దీన్ని కూడా ఓషన్ కరెంట్స్ ఇంపాక్ట్ చేస్తూ ఉంటాయి, రైట్. సో ఇవన్నీ ఇంపార్టెంట్ రీజన్స్ అండ్ ఫ్యాక్టర్స్. సో వీటికి సంబంధించి కొన్ని ప్రాక్టీస్ క్వశ్చన్స్ చూద్దాం. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ ocean currents are correct? Ocean currents are continuous movements of ocean water caused by mainly wind, earth's rotation and temperature differences. Warm currents generally move from poles to the equator. Cold currents generally move from equator to poles. మరి వీటిలో ఎన్ని ఆప్షన్స్ కరెక్ట్, ఏ ఆప్షన్ కరెక్ట్ అని కామెంట్ సెక్షన్ చెప్పండి. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ pairs of currents meet near Japan creating the world's richest fishing grounds? మరి జపాన్ దగ్గర కన్వర్జ్ అయ్యే కరెంట్స్ ఏంటి? క్రోషియో, ఓయోషియో, గల్ఫ్ స్ట్రీమ్, లాబ్రడార్, కెనరీ అండ్ నార్త్ ఈక్వేటోరియల్ కరెంట్ అండ్ బ్రెజిల్ అండ్ ఫాక్లాండ్ కరెంట్. మరి ఏది అనేది కామెంట్ సెక్షన్లో చెప్పండి. నెక్స్ట్, గల్ఫ్ స్ట్రీమ్ ఈజ్ ఏ కోల్డ్ కరెంట్ ఇన్ ద అట్లాంటిక్ ఓషన్, వార్మ్ కరెంట్ ఇన్ ద అట్లాంటిక్ ఓషన్, వార్మ్ కరెంట్ ఇన్ ద పెసిఫిక్, కోల్డ్ కరెంట్ ఇన్ ద పెసిఫిక్. గల్ఫ్ స్ట్రీమ్ అనేది ఏ టైప్ ఆఫ్ కరెంట్, అది ఎక్కడ ఉంటుంది అనేది కూడా కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో మీకు ఓషన్ కరెంట్స్ అనేది చాలా ఇంపార్టెంట్ టాపిక్. దానికి సంబంధించి ఇవి కవర్ చేస్తే మీకు మోస్ట్ ఆఫ్ ద కాన్సెప్ట్ క్లియర్ అవుతుంది. ఇంతకు మించి క్వశ్చన్స్ అడిగే ఛాన్స్ ఉండదు. సో ఈ వీడియో ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఆల్ ద వెరీ బెస్ట్.